వాట్ ఈజ్ నైట్ యూరినేషన్ అదర్వైజ్ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ అట్ హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్ హైదరాబాద్. నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటే మూత్రం తెలియకుండా రాత్రిపూట బట్టలలో పోసుకోవటము, బెడ్ వెట్టింగ్ అంటారు. పిల్లలలో చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. మోస్ట్ కామన్ రీజన్ ప్రాపర్ బ్లాడర్ ట్రైనింగ్ లేకపోవటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఏ ఏజ్ వరకు ఇది నార్మల్, ఏ ఏజ్ తర్వాత ఎంతవరకు కంట్రోల్లో ఉండాలి, టోటల్ గా ఏ ఏజ్ తర్వాత అసలు ఉండకూడదు, కనిపించకూడదు అంటే యూజువల్లీ 4 years తర్వాత బ్లాడర్ ట్రైనింగ్ చాలా మంది పిల్లలకు వచ్చేస్తూ ఉంటుంది. 4 years నుంచి 7 years వరకు కొంతమంది పిల్లలలో 15% ఆఫ్ ద పిల్లలు ఉండొచ్చు. 7 years వరకు అంటే 85% ఆఫ్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్ గుడ్ కంట్రోల్. 7 years నుంచి 15 years వరకు ఇంకో 15% ఆఫ్ ద పీపుల్లలో ఫర్దర్ గా బ్లాడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎక్కువ అయ్యి బ్లాడర్ కంట్రోల్ వచ్చేసి 15 years తర్వాత ఓన్లీ 1% పిల్లలు మాత్రమే ఈ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ చూస్తాం. 15 years తర్వాత కూడా యూరిన్ ఇంకా బెడ్ వెయిటింగ్ చేసినట్టు ఉంటే 100% వాళ్ళకి కొంచెం న్యూరలాజికల్ ఎవాల్యుయేషన్ కంపల్సరీ చేయాలి, బ్లాడర్ ఎవాల్యుయేషన్ కూడా కంపల్సరీ చేయాలి. బికాస్ కొంతమంది స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా సమ్ అదర్ న్యూరోజెనిక్ బ్లాడర్స్ ఉన్నా 15 years తర్వాత కూడా యూరిన్ కంట్రోల్ లేక బెడ్ వెయిటింగ్ చేస్తూ ఉంటుంటారు. ఇన్ జనరల్ 4 years లోపల చాలా మంది పిల్లల కంట్రోల్ వస్తుంది. 7 years లోపల మాక్సిమం కంట్రోల్ కి వచ్చేస్తూ ఉంటుంది. 15 years తర్వాత హార్డ్లీ 1% కంటే ఎక్కువ పిల్లలలో ఈ ప్రాబ్లం చూడం. సో వీళ్ళల్లో పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని అలారం థెరపీ అని ఉంటుంది, అది స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.